క్రైస్తవంలోకి మారితే ఎస్సీ ఎస్టీ చట్టం రక్షణ వర్తించదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు. పాస్టర్ ఫిర్యాదుతో నమోదైన కేసు కొట్టేసిన న్యాయస్థానం. షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. వారు ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. క్రైస్తవానికి కుల వ్యవస్థ దూరమని తెలిపింది. ఫిర్యాదుదారుడు 10 ఏళ్లుగా పాస్టర్ గా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ చట్టం తనకు రక్షణగా నిలుస్తుందని ఫిర్యాదుదారుడు చెప్పడానికి వీల్లేదని తీర్పిచ్చారు. పట్టణంలో ₹2 కన్నా వడ్డీ ఎవరైనా డబ్బులు ఇచ్చి ప్రజలకు హింసిస్తే తక్షణం క్రిమినల్ చర్యలు. వాళ్ళపైన కాల్ మనీ కేసు కట్టాలా, ఇమీడియట్ గా రిమాండ్ చేసి. ఇప్పుడు ఒకే ఒక రూల్, ₹2 కన్నా ఎక్కువ సీడీ ఇంట్రెస్ట్లు, అదేదో పెనాల్టీ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కలెక్ట్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉండారో కంప్లైంట్ మా నోటీస్కి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి రిమాండ్. వేరే మాటే లేదు. వాళ్ళు ఎవరైనా ఉంది సైలెంట్ గా రిమాండ్ చేస్తారు. ఈ ఓఆర్ఎస్ అని పెట్టి హై షుగర్ డ్రింక్స్ ప్యాకెట్స్ మీద చూడండి, ఇక్కడ మీకు ఓఆర్ఎస్. ఎవరైనా మా పిల్లలకి విరోచనాలు అని వెళ్తే ఇవే ఇస్తున్నారు. సో దీని గురించి చాలాసార్లు హెల్త్ మినిస్ట్రీకి వీళ్ళకి రాశాను. ఢిల్లీలో కూడా ఒక మదర్ మిసెస్ రూపా అని, ఆమె పిల్ల చాలా సీరియస్ అయితే ఇలాంటివి ఇవ్వటం వల్ల ఆమె కూడా కేసు పెట్టారు. కానీ 2 నెలల్లో ఆర్డర్ మార్చేసి ఇలా డిస్క్లైమర్స్ పెట్టుకుని అమ్ముకోమన్నారు. ఓకే, డిస్క్లైమర్స్ పెట్టుకుని అమ్ముకోమన్నారు. సో ఆ డిస్క్లైమర్స్ పెట్టుకుని ఇప్పుడు స్టిల్ ఫార్మసీస్లో ఇవే అమ్ముతున్నారు. ఎక్కడ ఉన్నాయి తాగితే మీకు రీహైడ్రేషన్ కాదు డీహైడ్రేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. యూరిన్ ఎక్కువ వెళ్తారు, మోషన్స్ ఎక్కువ వెళ్తారు, ఇంకా డీహైడ్రేషన్ అవుతారు.